అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆన్లైన్లో టెట్ అప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం. క్రితం వీడియోలో నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్ను డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూద్దాం. మీరు టీజీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. ఇందులో మనకు ఫీ పేమెంట్, పేమెంట్ స్టేటస్, నో యువర్ జర్నల్ నంబర్, అప్లికేషన్ సబ్మిషన్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్, లాస్ట్ టీజీ టెట్ జూన్ 2025 రిజల్ట్స్, ఓల్డ్ టెట్ రిజల్ట్స్కి సంబంధించిన కాలమ్స్ ఉంటాయి. దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్క కేటగిరీలో మీకు ఏది కావాలంటే దాన్ని చూస్ చేసుకోవచ్చు. మొదటగా మనము కొత్తగా అప్లై చేయాలనుకునే వాళ్ళు మీ ప్రీవియస్ ఆల్ టికెట్స్ నెంబర్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఈ రెండింటిలో ఎంట్రీ చేసి కనుక్కోవచ్చు. ఫస్ట్ మీరు ఫీ పేమెంట్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇందులోనే ఇక్కడ మనకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఉన్న దాంట్లో ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంది చూడండి. నా ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ని ఇక్కడ తీసుకోవచ్చు. అక్కడ సిలబస్ అనే దగ్గర మనకు సిలబస్ అనే దాన్ని కూడా క్లిక్ చేసి సిలబస్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ పేపర్కి సంబంధించిన సిలబస్ అంతా సపరేట్గా ఉంటుంది. నోటిఫికేషన్ కూడా చూసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ కాంటాక్ట్ దగ్గర వెళ్ళి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా కాల్ చేసుకోవచ్చు. పైన కూడా ఇక్కడ మన సైట్లో ఇచ్చారు ఇవి హెల్ప్ లైన్ నెంబర్స్. ఇక ముందుకు వెళ్దాం. ఫస్ట్ ఫీ పేమెంట్ దగ్గర ఫీ పేమెంట్ చేసేసేయాలి. ఫీ పేమెంట్ ఆప్షన్ని క్లిక్ చేయగానే మీకు ఈ డీటెయిల్స్ అడుగుతుంది. అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి టైప్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి ప్రకారం ఎంటర్ చేయాలి. ఫాదర్ నేమ్ టైప్ చేయాలి. మదర్ నేమ్ అంటే ఇక్కడ మొదటగా మనం ఫీ పేమెంట్ అప్పుడు కొన్ని డీటెయిల్స్ మాత్రమే అడుగుతుంది. ప్రైమరీ డీటెయిల్స్ అవి ఫిలప్ చేయాలి. డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అంటే ఎస్ అని. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జెండర్ సెలెక్షన్, కమ్యూనిటీ అక్కడ చూజ్ చేసుకుంటే అయిపోతుంది. ఓబీసీ, బీసీ, ఎస్సీ అని ఉంటాయి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కానీ అవి ఎంటర్ చేయాలి. ఫీ పేమెంట్లో కొన్ని ప్రైమరీ డీటెయిల్స్ అడుగుతుంది. ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఒక జర్నల్ నెంబర్ వస్తుంది. ఆ జర్నల్ నెంబర్తో మీరు అక్కడ అప్లికేషన్ ఫిలప్ చేయడం లోపల కేటగిరీని ఎంచుకొని ఓపెన్ చేస్తే ఆ జర్నల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మీరు అప్లికేషన్ ఫిలపింగ్లోకి వచ్చినట్లు ఎంటర్ చేయాలి. ఇంకా డిజబిలిటీ టైప్ ఇవన్నీ కామన్గా అందరూ తెలిసినట్టువే ఇవన్నీ చేస్తాం. నెక్స్ట్ ఒకవేళ ఉంటే ఎస్ అని ఆ డీటెయిల్స్ ఫిలప్ చేయాలి డిజబిలిటీవి. ఒకవేళ గవర్నమెంట్ టీచర్స్ అయితే ఎస్ అని క్లిక్ చేస్తారు. ఆర్ వర్కింగ్ ఏ టీచర్ అంటే. మామూలు ఎవరు గవర్నమెంట్ టీచర్స్ కాకపోతే నో అని క్లిక్ చేయండి, ముందుకు వెళ్ళిపోతుంది. ఒకవేళ వర్కింగ్ గవర్నమెంట్ టీచర్స్ కనుకైతే వర్కింగ్ గవర్నమెంట్ టీచర్స్ స్కూల్ మేనేజ్మెంట్ క్లిక్ చేసుకోవాలి. మీరు అక్కడ ఇచ్చింటారు, దాంట్లో చూజ్ చేసుకోవాలి. ప్రజెంట్ పోస్ట్ నేమ్ వచ్చేసి అది కూడా ఉంటుంది అక్కడ, స్కూల్ అసిస్టెంట్ అట్లా, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ అట్లా. నెక్స్ట్ ప్రజెంట్ పోస్ట్ ట్రెజరీ ఐడి ఉంటుంది మీకు. ఆ ట్రెజరీ ఐడిని పేరోల్ ఐడి లేదా పేరోల్ ఐడిని ఎంటర్ చేయాలి. ప్రజెంట్ పోస్ట్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యారు అనేది కూడా ఎంటర్ చేయాలి. ఇంకా ఫస్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు, ప్రజెంట్ పోస్ట్ ఇప్పుడు ప్రెస్ చేస్తున్నది ఎప్పుడు అనేది. నెక్స్ట్ ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ ఎప్పుడు, ఫస్ట్ అపాయింట్మెంట్ పోస్ట్ నేమ్, ఇవి కంపల్సరీగా అన్నీ ఫిలప్ చేయాలి. టీచర్స్ కాబట్టి ఇవన్నీ దాదాపు అన్నీ ఫిలప్ చేయగలుగుతారు. ఎనీ అదర్ పోస్ట్ బిట్వీన్ ప్రజెంట్ అండ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఏమన్నా ఉన్నాయా, అంతకుముందు ఫస్ట్ అపాయింట్మెంట్కి ఇప్పటికి ఏమైనా పోస్టులు మధ్యలో వేరే చేశారంటే దాని గురించి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. మండల్, స్కూల్ ఇవి కామన్గా అందరికీ తెలిసినవే. ఇంకా ప్రజెంట్గా టీఈడి చదువుతూ అంటే డిఎడ్ అయిపోయి ఎస్జిటి చేసిన వాళ్ళు ఇప్పుడు బీఈడి చేస్తూ ఉంటారు అనుకోండి, ఆఫ్లైన్లో అంటే డిస్టెన్స్లో, వాళ్ళు ఇక్కడ చూజ్ చేసుకోవాల్సి ఉంటాయి ఈ ఆప్షన్స్. ఆ వివరాలను మనం ఫిలప్ చేసినాక కామన్గా ఇవి అందరికీ వచ్చేటివి కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ అన్నమాట. ఇవి అందరికీ వస్తాయి, గవర్నమెంట్ టీచర్స్ అయినా నార్మల్ పర్సన్స్కైనా. మీ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ అని వస్తాయి. ఇక్కడ మీరు పేపర్ 1, పేపర్ 2 రెండింటికి అప్లై చేసే వాళ్ళైతే 2 డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కేవలం పేపర్ 1 లేదా పేపర్ 2 అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ. పేపర్ 1 లాంగ్వేజ్ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. లాంగ్వేజ్ పేపర్ 1 సెలెక్షన్ లాంగ్వేజ్ ఎట్లా అంటే మీరు హై స్కూల్స్లో మీరు ఏ లాంగ్వేజ్లో ఉంటుందో మనకు ప్రాథమిక భాష, మాతృభాష అది చూజ్ చేసుకోవాలి. ఇంగ్లీష్ అందరికీ కామన్గా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మీడియం కూడా సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ 1 చూజన్ ఫర్ పేపర్ 2.
పేపర్ 2కి కూడా ఏమనేది అంటే ఇక్కడ రెండు పేపర్ 1 పేపర్ 2లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ప్రివ్యూలో చూపిస్తుంది. ఓన్లీ 1 పేపర్ చూపించాలకు ఒకటే చూస్తుంది అక్కడ ఆప్షన్స్. ఇక్కడ క్వాలిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ముందే చెప్పారు ఇక్కడ ఈ డేట్ ఏదైతే ఉందో 23/12/2015 ఆన్ ఆర్ ఆఫ్టర్ అన్నాడు. ఈ తర్వాత లేదా ఆ రోజు నుంచి లేదా ఆఫ్టర్ 2015 డిసెంబర్ 23 తర్వాత బీఈడీ వాళ్ళు చేస్తున్నట్లు డిఈడి లేదా బీఈడీ వాళ్ళు చేస్తున్నట్లయితే ఏమన్నాడు, సెలెక్ట్ 1 ఒకటి సెలెక్ట్ చేయాలి. 2015 కంటే ముందే అయిపోయింటే వాళ్ళు అదర్వైజ్ సెలెక్ట్ 2 అంటున్నాడు. ఇది సెలెక్ట్ సెకండ్ అనేది ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. 2015 తర్వాత అంటే సెలెక్ట్ 1, లేదు అంతకుముందే కనుక అయిపోయింటే సెలెక్ట్ 2 ఈ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ 2015 డిసెంబర్ 23 కంటే ముందు బీఈడీ కానీ బీఈడీ ఇంకా సెకండ్ పేపర్ కదా, బీఎడ్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇది కంప్లీట్ అయి ఉంటే ఈ డేట్ కంటే ముందు తర్వాత ఆన్ ఆర్ ఆఫ్టర్ ఈ డేట్ తర్వాత కంప్లీట్ అయ్యి అంటే సెలెక్ట్ 1 ఒకటో చూజ్ చేసుకోవాలి. లేదంటే ఇంకా అంతకన్నా ముందే 2015 కంటే ముందే అయిపోయింటే కనుక సెలెక్ట్ 2 అంటే ఇంకా మిగతా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి మనం సంబంధించినవి. ఈ ఫస్ట్ ఆప్షన్ ఎవరంటే 2015 తర్వాత చేసిన వాళ్ళకి మాత్రం ఫస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కింది దాంట్లో చూజ్ చేసుకోండి. తర్వాత పేపర్ 2 అప్లయింగ్ ఫర్ 6th to 8th క్లాస్ అక్కడ సబ్జెక్ట్ మీకు చూపిస్తుంది. సబ్జెక్ట్ను చూజ్ చేసుకోవాలి. మీ ప్రొఫెషనల్ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్ నేము, కాలేజ్ డిస్టిక్ అవన్నీ, కాలేజ్ ప్రైవేటా గవర్నమెంట్ అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది 2 పేపర్స్ గురించి ఇక్కడ మనకు ప్రివ్యూలో ఉంది కాబట్టి ఇది ఈ 2 పేపర్స్ ఉన్నాయి. ఒకే పేపర్కి అప్లై చేసే వాళ్ళైతే ఆ పేపర్కి సంబంధించి మీరు ఏ కోర్స్ కంప్లీట్ చేసి ఉంటారో అది ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. తర్వాత డైరెక్ట్గా మీరు ఓపెన్ డిగ్రీ చేసినారా అని అడుగుతుంది. నో అని కొట్టేస్తే ఆటోమేటిక్గా ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అక్కడ ఎస్ అని కొడితే మిగతా డీటెయిల్స్ సహా ఎంటర్ చేయండి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత 1 to 7th క్లాస్ చదివిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. క్లాసు, డిస్టిక్, స్టడీ టైప్ రెగ్యులర్ స్టడీ ఆర్ ఓపెన్ అట్లా అది రెగ్యులర్ అట్లా ఉంటుంది. నెక్స్ట్ స్కూల్ విలేజ్ అంటే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ స్కూల్ అయితే ఎంపీపీఎస్ అని చెప్పేసి మీ విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ నేమ్. హై స్కూల్ అయితే జెడ్పీహెచ్ఎస్ అని ఉంటాయి, గవర్నమెంట్ హై స్కూల్స్. అట్లా మీ స్కూల్ నేమ్ అండ్ విలేజ్ని ఎంటర్ చేయాలి. అట్లా 1 to 7th ఫిలప్ చేయగానే మీరు ఏం చేయకుండానే ఇక్కడ లోకల్ డిస్టిక్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది. ఆ 1 to 7th డీటెయిల్స్తో మీరు లోకల్ క్యాండిడేట్ ఎక్కడ అని చూపిస్తుంది, అది ఆటోమేటిక్గా వస్తుందండి. నెక్స్ట్ హ్యావ్ యూ అపియర్డ్ ఎనీ టెట్ ప్రీవియస్ అంటే ఎస్ అని కొట్టినారనుకోండి, కింద అంటే ఇక్కడ లేదు అక్కడ ఎస్ అని మీరు ఆప్షన్ చూజ్ చేసుకుంటే ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ ఏదైతే రాసింటారో ఆ ఇయర్లో అప్పుడు రాసినటువంటి హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మీకు హైయెస్ట్ మార్క్స్ ఎప్పుడైతే వచ్చింటాయో క్రితం రాసిన టెట్లో అది మాత్రం పెడితే చాలు. నెక్స్ట్ ఈ సెంటర్స్ను చూజ్ చేసుకోవాలి. మీకు నియరెస్ట్గా ఎక్కడ ఉంటుందో ఆ ఆర్డర్లో ఇది కరెక్ట్గా చూజ్ చేసుకోవాలి. ఆప్షన్స్ అనేది సెంటర్స్కి ఇచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. 200 బిలో ఉండాలి, ఇదేమో 500 బిలో ఉండాలి కేబీ సిగ్నేచర్. ఇవి రెండు చూజ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీకు పెద్ద సైజు ఉందనుకోండి ఫోటో, అవి కూడా మనకు గూగుల్లో ఉన్నాయి చూడండి. ఫోటో రీసైజ్ బిలో 200 KB లేదా అప్ టు 200 KB అట్లాంటివి సైట్స్ ఉన్నాయి. 50 KB అని అక్కడ డైరెక్ట్ ఫోటోని అప్లోడ్ చేసి రీసైజ్ చేసుకోవచ్చు. అంతా అప్లై అయిపోయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ బాక్స్ దగ్గర సబ్మిట్ అని కొట్టేస్తే ప్రివ్యూ చూపిస్తుంది. ప్రివ్యూ చూపించిన తర్వాత సబ్మిట్ అని కొడితే మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇంకేదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఈ అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఆ లింక్లో డైరెక్ట్గా ఇది ఓపెన్ అవుతుంది చెట్టు అప్లికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.